పుచ్చకాయలోని ఆ తెలుపు భాగాన్ని పురుషులు తింటే వేసవిలో పుచ్చకాయని తప్పకుండా ఆరోగ్యంలో భాగం చేసుకోవాలి. వేసవిలో దొరికే పండ్లను తీసుకోవడం ద్వారా వేసవి తాపం నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. కిడ్నీకి పుచ్చకాయ ఎంతో మేలు చేస్తుంది. మూత్రపిండంలోని మలినాలను తొలగిస్తుంది. కిడ్నీ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. అలాగే శరీరంలోని మలినాలను తొలగించుకోవాలంటే పుచ్చకాయ ముక్కలను రోజు 2 కప్పులైనా డైట్లో చేర్చుకోవాలి. వేసవిలో చెమట రూపంలో నీరు వెలుపలికి వచ్చేయడంతో శరీరం డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంది. అందుచేత పుచ్చకాయల్ని వేసవిలో 4-5 కప్పులైనా రోజుకు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. రక్తంలో నీటి శాతం తగ్గిపోతే రక్త ప్రసరణ మెరుగ్గా ఉండదు. అలాంటి సమయంలో పుచ్చని తింటే రక్తంలో నీటి శాతం చేరి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా శరీరానికి కొత్త ఉత్సాహం చేకూరుతుంది. శరీరానికి చలవనిస్తుంది. ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేస్తుంది. ఇందులోని ఐరన్, విటమిన్లు, ఫాస్ఫరస్, కాల్షియం వంటి ధాతువులు వేసవిలో శరీరానికి ఎంతో అవసరం. పుచ్చలోని సిట్రుల్ ధాతువులు పుచ్చకాయలోని ఎరుపు భాగంలో కాకుండా తెలుపు రంగులో ఉండే తోలు భాగంలో పుష్కలంగా ఉంటాయి. ఇంకా పుచ్చకాయలోని ఎరుపు భాగాన్ని మాత్రమే తిని వద్దని పారుస్తున్న తెలుపు చెక్కను తినడం ద్వారా పురుషుల్లో వీర్యవృద్ధి జరుగుతుంది. వీర్యలోపాలు తొలగిపోతాయి. పుచ్చకాయలను రోజు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. హృద్రోగ వ్యాధులు దరిచేరవు. సులభంగా బరువు తగ్గుతారు. ఒబిసిటీని సులభంగా పారద్రోలవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా పుచ్చకాయ గింజలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు పుచ్చకాయ విత్తనాలను నిత్యం తింటుంటే రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఐబీపీ ఉన్నవారు పుచ్చకాయ విత్తనాలను తింటే బీపీ తగ్గుతుంది. పుచ్చకాయ విత్తనాలు రోజు తినడం వల్ల కండరాలు దృఢంగా మారతాయి. అలసట తగ్గుతుంది. మెదడు పనితీరు మెరుగ్గా ఉండాలంటే పుచ్చకాయ విత్తనాల పొడి 1/2 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. పుచ్చకాయ విత్తనాల పొడి కంటి చూపును మెరుగుపరచడమే దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.